తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. తెలుగులో ఎక్కువగా ఇన్స్పిరేషన్ అనిపించి ఓకే నాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు నాకు బ్యాక్గ్రౌండ్ లేకపోయినా అన్న హీరో హీరోయిన్ డైరెక్టర్ అంటే ఎవరైనా చెప్తారు? ఆల్ హీరోస్ దే సపోర్టెడ్ మీ. ఈవిడ బెంగళూరు అమ్మాయి అని ఎవరు కూడా నన్ను డిగ్రేడ్గా చూడలేదు. మీ టైంలో ఉండదు అసలు. జగపతి బాబు గారు, వెంకటేష్ గారు అన్ని ఎవ్రీవన్ వాజ్ సపోర్టెడ్ మీ. మోహన్ బాబు గారు. అంటే మీరు ఎంత డిసిప్లిన్, ఆ పనిలో ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అది ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తాను కదా, అప్పుడు మాకు క్యారవానే లేదు. అప్పుడు మీ టైంలో కూడా లేదా? లేదు. వి యూస్ టు సిట్ ఇన్ ద రూమ్. ఓకే. అన్నపూర్ణ స్టూడియోలు ఉంటే అక్కడ రూమ్ ఉండేవాళ్ళు మనకి, అక్కడ కూర్చోవాలి. ఎప్పుడు క్యారవాన్లో ఇప్పుడు వచ్చింది క్యారవాన్. యాక్చువల్లీ ధర్మచక్రం వెంకటేష్ గారితో యాజ్ ఎ హీరోయిన్ అనగానే కన్నడాలంటే కొంచెం ఈజీగా ఉంటుంది స్టార్ హీరోస్ పక్కన చేయటం. తెలుగులో మనకంటూ ఒక రికగ్నిషన్ వచ్చిన వరకు స్టార్ హీరోస్తో ఒక చేయడం చాలా కష్టం ఆ టైంలో. బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఆయన పక్కన జోడీ అనగానే మీ ఫీలింగ్ ఏంటి అసలుకి? వెంకటేష్ గారితో క్షణం గుర్తొచ్చేసింది. నేను శ్రీదేవి గారు 10 సారి చూసాను నేను ఆ సినిమా. నేను వెంకటేష్ గారితో చేస్తున్నానా, నిజంగా నేను సెలెక్ట్ అవుతానా అని అన్ని కన్ఫ్యూజన్ వచ్చేసింది నాకు. రామానాయుడు స్టూడియోకి వెళ్ళాను, అక్కడ ఫోటో సెషన్ చేశారు. నేను సెలెక్ట్ అవుతానా లేదో అని ఒక కన్ఫ్యూజన్. తర్వాత లాస్ట్ మూమెంట్లో సురేష్ కృష్ణ గారు ఓకే యూ హ్యావ్ సెలెక్టెడ్ అని ఒక హ్యాపీ ఫీల్ అయ్యాను. నేను ఆయన వెళ్ళంగానే ఆ సెట్లో చూసేటప్పుడు ఒక హ్యాపీ ఫీల్, ఆ క్షణక్షణమే గుర్తొచ్చింది నాకు. ఓకే. శ్రీదేవి గారిలాగా యాక్ట్ చేయలేదు కదా? నో ఎప్పుడు కూడా తిట్టలేదు అన్న. సినిమా చేసేటప్పుడు నువ్వు యూస్ టు సిట్ సైలెంట్లీ. వెంకటేష్ గారు ఫుల్ సపోర్ట్. ఎప్పుడు ఎవరితో మాట్లాడరు ఎక్కువ సెట్లో. నో ఆయన అయితే ఆయన వర్క్ అయితే మీరు కొంచెం అలర్ట్ టైపా? అల్లరి టైప్ ఎక్కువ. ఎవరో ఉండాలి, ఎవరో మాట్లాడుతూనే ఉండాలి నాకు. ఇప్పుడు కొంచెం క్వైట్ అయిపోయాను అనుకుంటున్నాను, బికాజ్ ఐ విల్ డూ లాట్ ఆఫ్ మెడిటేషన్. బట్ మీకు బాగా కంపెనీ ఇచ్చే హీరో ఎవరు? సాయి కుమార్. ఓ ఆయన కన్నడ. ఓకే. వి వర్క్ టుగెదర్ 4 films or 5 films. ఓకే. ఎప్పుడు జోక్ చేసేవాడు సాయి కుమార్ గారు. నేను ప్రొడ్యూసర్ను చాలా తంగ పెట్టడం, ఎక్కడ సెట్కి వెళ్తే కూడా ఎక్కువ గట్టిగా మాట్లాడేవాడు. నేను గట్టిగా ఆయన కూడా సపోర్ట్ చేసేవాడు. ఓకే. హి యూజ్డ్ టు ఎంజాయ్. ఆయన వాయిస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. yes absolutely. మేడం మీరు వచ్చిన టైంలో ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ అనేది ఇంకా పెద్దగా రాలేదు. అవును, అంత వెలుగులోకి రాలేదు. వస్తున్నాయి 1 or 2 ఎప్పుడన్నా కనిపిస్తాయి మనకి, ఎందుకంటే మన విజయశాంతి గారు ఇలా కనిపించేవాళ్ళు మనకి. బట్ దేవి వచ్చిన టైంలో ఉమెన్ ఓరియంటెడ్ అనేది ఓకే ఇలా ఉంటుందా, ఒక ఉమెన్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందా, ఉమెన్ మీద కూడా ఎంత పెద్ద సినిమా తీయొచ్చా, హిట్ కొట్టొచ్చా అని ప్రూవ్ చేశారు. అసలుకి హీరో అనేది కనిపించారు, ఓన్లీ ప్రేమ గారే కనిపిస్తారు. సినిమా అయిపోయిందాక మీ ఎక్స్ప్రెషన్తోనే చంపేశారు థియేటర్లో. అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఆ క్యారెక్టర్కి? కోటరామకృష్ణ గారు. అవునా? ఎస్. వి యూస్ టు ప్లే క్రికెట్ అవుట్ సైడ్లో వైజాగ్లో. షార్ట్ వచ్చిన తర్వాత అందరూ వెళ్ళి యాక్ట్ చేశాడు. ఈ యూస్ టు ఎంకరేజ్, వీ యూస్ టు ప్లే ఇన్ ద సెట్. బట్ షార్ట్కి వచ్చిన తర్వాత 15 takes అయినా 20 takes అయినా యూస్ టు వెయిట్. ఓకే. పేషెన్స్. నాకు ఇలా రావాలి, అది రావడానికి కూడా అస్సలు వదలడు. సో కో డైరెక్టర్ దేవి గారు చాలా కోఆపరేట్ చేశారు నాకు. డైలాగ్స్ వల్ల ఇలా రావాలి, ప్లెజెంట్గా చెప్పాలి అంటే దేవి ఎలా మాట్లాడతారు, ఆ రఫ్ వద్దు నాకు. అండ్ ఆ ప్లెజెంట్నెస్ ఆయనతో వచ్చింది నాకు. ఓన్లీ కళ్ళలో మాట్లాడడం అంటే రిలాక్స్గా మాట్లాడడం. దేవత ఎలా మాట్లాడతారు, ఆ గెటప్ వేసి తర్వాత నేను మీకు వచ్చేస్తాను. మాకు నాగదేవతలు అంటే మీరే గుర్తొస్తారు. యా, వెరీ మచ్. పామ్ అంటే ప్రేమ. సాయి ప్రకాష్ గారు చేశారు అది. కన్నడలో పెద్ద హిట్ అయింది. అవును. మీ అండ్ సౌందర్య డిడ్ మూవీ. ఓ ఇక్కడ నాగదేవత. ఓకే. షీ వాజ్ నాగ కన్యే, భక్తి లాగా సినిమా చేశారు. ఈ ఐస్ ఎలా మేనేజ్ చేస్తారు? లెన్స్ అవి
నో దిస్ ఇస్ మై ఒరిజినల్ ఐస్. ఇక్కడ కాదు, అది లెన్స్ కంప్లీట్ లెన్స్. కంప్లీట్ లెన్స్. దేవి గెటప్ వచ్చేటప్పుడు ఐ యూస్ టు, అంటే అప్పుడే ఫస్ట్ నేను లెన్స్ వేసాను. ఇన్ఫెక్షన్ ఏమి అవ్వలేదు మేడం అన్ని సీన్స్ చేసి? యా, వన్ ఫిలిం ఐ దేవి పుత్రుడులో. ఓకే. దాంట్లో ఫుల్ ఎర్రగా పడిపోయింది, నా కళ్ళంతా ఇన్ఫెక్షన్ అయింది. సో నా చెప్పాను డైరెక్టర్ గారు సార్ ఫుల్ కళ్ళు ఎర్రగా, నాకు అలాగే కావాలి రావద్దు. వెళ్ళి చూశాను, మేకప్ గ్రీన్ మేకప్ వేశారు, దే పుట్ ఎ లెన్స్ ఇన్ సైడ్, మళ్ళీ ఇంకా ఎర్ర పడిపోయింది. నేను ఆ షాట్లో అలాగే రావాలి, దాన్ని అదే ఆ బాక్స్ తీస్తారు కదా దేవిపుత్రుల్లో, అలా రావాలి నాకు. దాట్ వాజ్ అన్నపూర్ణ స్టూడియోలో 4 o'clock చేశారు, ఎర్లీ మార్నింగ్. మేకప్ వేసుకుని కూర్చున్నాను, 4 o'clock చేశారు. మీ టైంలో అంటే డే అండ్ నైట్ వర్క్ చేస్తారు? డే అండ్ నైట్. ఇప్పుడు అంటే ఈ లవ్ టు డూ డే అండ్ నైట్, అంటే ఆయనకి చాలా ఇష్టం. నాకు థింక్ దేవి కూడా డే అండ్ నైట్ వర్క్ చేసి ఉంటారు. యా, అవును, డే అండ్ నైట్. అంటే 5 o'clock వెళ్ళి పడుకోవడం, మళ్ళీ 7 o'clock రెడీ. 2 hours అంతే. 2 hours అంతే. అంత కష్టపడ్డారు కాబట్టి అలాంటి హిట్స్ ఇచ్చారు. అందుకే ఆడియన్స్ ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకొని మనకి ఎంకరేజ్ చేస్తారు. డెఫినెట్గా ఎప్పుడైనా కానీ అలాంటి సినిమాలు వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు. యా, ట్రూ. కానీ ఇప్పుడంటే గ్రాఫిక్స్ మూవీస్ అంటే చాలా ఈజీ అయిపోయింది మేడం, అది తెలిసిపోతుంది కూడా. యా, తెలుసు. బట్ మీ టైంలో గ్రాఫిక్స్ సినిమాలు తీస్తున్నారంటే ఈవెన్ దో హీరోయిన్ కూడా ఒక డౌట్ ఉంటుంది, ఎందుకు ఇంత భారీ సెట్లు, ఈ గ్రాఫిక్స్ ఇవన్నీ తీస్తున్నారు, హిట్ అవుతుందా అవ్వదా, ఇవన్నీ ఉండే మీ మైండ్లో అప్పుడు ఏమన్నా దేవి టైంలో ఉండేది నాకు. ఎవరు చూస్తారు ఈ గ్రాఫిక్స్ అని, పావు ఇలా వచ్చేయడం అంటే ఇలా చేసి ఎవరు చూస్తారు అని నాకు వచ్చింది ఆ థాట్. తర్వాత ఫుల్ హోల్ సినిమా చూసేటప్పుడు నాకు వావ్, పెద్ద హిట్ అవుతుంది ఇది. ఎప్పుడు నైట్ కల్లోకి పాము రాలేదా మేడం, చెప్పండి? లేదు, నో, ఐ యూస్ టు స్కేర్. యాక్చువల్లీ నిజంగా ఒక ఇన్సిడెంట్ అయింది అక్కడ వైజాగ్ ఇంట్లో. పావుది షార్ట్ తీసేటప్పుడు పావు కరిసేసింది, పావు అతనికి. ఓకే, రియల్ పాము. ఆయన బాడీ అంతా బ్లూ అయిపోయింది. ఓకే. హాస్పిటల్ ఎత్తేస్తే షూటింగ్ చేయలేదు, 2 days మేము షూటింగ్ చేయలేదు. ఫుల్ బాడీ బ్లూ అయిపోయింది. అంటే రియల్ పాము తీసుకొచ్చి? రియల్ పాము. అదేమో ఆయన అంటే ట్రబుల్ ఇచ్చారు పాముకి, కరిసేసింది. ఆయన చూసేటప్పుడు పాములాగే ఉన్నాడు. హాస్పిటల్ తీసేటప్పుడు వెళ్ళి అన్నీ చేశారు, దాన్ని తీసేస్తే మళ్ళీ బ్లూ అయిపోయింది, బాడీ అంతా బ్లూ అయిపోయింది. మీరు రియల్ పాముతో కాంబినేషన్ చేశారా? చేశాను. మీకు ఎప్పుడు ఏ ప్రాబ్లం ఏం లేదు. అక్కడే కూర్చున్నారు పాము. మీరు బాగా అందంగా ఉన్నారని పాము చూస్తూ ఉంది? లేదు, అక్కడే ఉండేవాడు పాపం. నాకు కూడా భయమే, కానీ తప్పదు, ఈయన వదలడు. ఎవరు కోటి రామకృష్ణ అస్సలు వదలడు, నాకు తెలుసు. ఈ షాట్ అవ్వగానే నేను పారిపోయేవాడు. సాయి కుమార్ గారు చాలా భయపడేవాడు, చాలా భయపడేవాడు. అంతే కదా మరి. అది కాక ఇంకొక ఇన్సిడెంట్ జరిగింది సెట్ లో జరిగింది. ఇంకా అసలు పాముతో కాంబినేషన్ అంటేనే ఓ మై గాడ్, బాడీ అంతా బుల్లెట్ ప్రూఫ్ వేసుకొని మళ్ళీ ఇంకా మనకంతా భయం వచ్చేసింది. ఆయన చచ్చిపోయాడు, చాలా భయం వచ్చేసింది మనకి. చనిపోయారు ఆయన? చనిపోయాడు. ఓ మై గాడ్, నిజంగా. మళ్ళీ కులుమనల్లిలో కూడా 2-3 పావు చచ్చిపోయింది. అంటే ఐస్ తట్టుకోలేక చాలా 2 పావు చచ్చిపోయింది. అంత అప్పుడు లాస్ట్ క్లైమాక్స్ చేశారు కదా, క్లైమాక్స్ లో అలా రావాలి కదా. అవును, ఆ రావడప్పుడు ఐస్ లో పాపం స్నో ఫాల్స్ వేరే. మీరు చెప్తుంటే నాకు సినిమా అలా కనిపిస్తుంది మళ్ళీ. నేను చూసాను కదా. నిజంగా ఒక సినిమా తీయడానికి ఇప్పుడు చాలా ఈజీ అనిపిస్తుంది, గ్రాఫిక్స్ వచ్చేసాయి, ఏదైనా కానీ మనం ఎలా కావాలంటే అలా పిక్చరైజేషన్ చేసుకోవచ్చు. బట్ మీ టైంలో అలా కాదు, రియల్గా కనిపించాలి, ఆడియన్స్ యాక్సెప్టెన్స్ ఎక్కువ ఆ టైంలో. ఐ డిడ్ వన్ ఫిల్మ్ నాగదేవత, ఇక్కడ నేను సాయి కుమార్ గారు సౌందర్య. దాంట్లో ఏంటంటే ఒక సాంగ్లో ఇక్కడి నుంచి పావు వదిలేశారు ఇక్కడ దాకా. నేను కళ్ళు మూసుకుందని నేను చేసే షార్ట్ రెడీ అని చెప్పేసాను, నో మానిటర్, గో ఫర్ ఎ షార్ట్. ఓకే, నువ్వు చేస్తావులే సాయి ప్రకాష్ గారు, నువ్వు చేస్తావులే అని చెప్పి అక్కడి నుంచి కింద నుంచి ఇలా వస్తుంది పావు మీ దగ్గరికి. నా దగ్గరికి వచ్చింది, ఇక్కడ దాకా వచ్చింది. దాన్ని చూస్తున్నాను, నేను నవ్వుతో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఎలా ఉంటుందో
ఇచ్చారా ఎందుకు? ఎలా ఇచ్చారు మేడం? ఓ మై గాడ్, దట్ వాజ్, మీకు ఆ సాంగ్ చూస్తే తెలుస్తుంది. నేను సాయి కుమార్ గారు చేసింది సాంగ్. ఓకే. ఒక రొమాంటిక్, ఆయన మనుషుల్ని ఆయన తర్వాత పాము అవుతారు. సో ఆయన ఇలా నుంచి ఒక రొమాంటిక్లో రావాలి, ఇక్కడికి వచ్చింది పాము. నేను అంటే ఇక్కడ ఏమిటి స్టిచ్ చేసేసారు. ఓకే. కానీ ఆయన కూడా భయం కదా, ఒకలాగా అనిపిస్తుంది కదా, పావులో ఒళ్ళు లేస్తే ఎలా ఉంటుంది మీకు? లైక్ ఓ మై గాడ్, ఇప్పుడు కూడా భయంగా ఉంటుంది అది. సో ఆ ఇంపాక్ట్ చాలా ఇయర్స్ పడి ఉంటుంది మీకు మీ మైండ్లో. అంటే అన్ని కెమెరా ఆన్ అయితే ఏం చేస్తాను నాకే తెలియదు, అలా అయిపోతుంది నాకు. చూడండి, అసలుకి ఆర్టిస్ట్ అవుదాం అనుకునే ఇండస్ట్రీకి రాలేదు, అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాంటిది ఇలాంటిది ఇదన్నీ అంటే ఎక్స్పెరిమెంట్స్ ఇదన్నీ చూసుకోవాలి కదా నేను. ఇంకోటి అసలు ఈ స్నేక్ క్యారెక్టర్లకి మీరే పర్ఫెక్ట్ అని వాళ్ళకి ఎందుకు అనిపించారో తెలియదు బాబాయ్. నిజంగా ఇప్పుడు కూడా గుర్తు రావట్లేదు. కోటి రామకృష్ణ గారు ఇలా చేశారా అని. దట్ వాజ్ అ హిట్ హియర్, నాగదేవత. ఇక్కడ కూడా హిట్, మీ తెలుగులో కూడా హిట్. తెలుగులో సూపర్ డూపర్ హిట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అందరికి.